వేదికను అలంకరించిన పెద్దలకు, వచ్చిన అతిథులకు అందరికీ నమస్కారం. రాజుగారు తమిళనాడు తెలుగు సొసైటీ ఫంక్షన్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయినా కూడా చాలా మన చెన్నైలో ఉండే తెలుగు వారందరికీ చాలా సేవలు చేస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా నాకు తెలుసు చాలామందికి హెల్ప్ చేశారు. ఇదే విధంగా 10 కాలాల పాటు రాజుగారు ఇంకా తమిళనాడు తెలుగు ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. Thank you, sir. That was a short and sweet message for us. ఇప్పుడు శ్రీ డి చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చెన్నైకి ఆయన ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వీచేసిన తెలుగు కుటుంబ సభ్యులందరికీ, తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే దేవరకొండ రాజు గారు నాకు టీఎన్టీపీఎస్ చాలామంది చెప్పారు, ఇది తమిళనాడు తెలుగు పీపుల్ సొసైటీ, కొంతమంది ఏమో తెలుగు సొసైటీ అన్నారు, కొంతమంది అది అసోసియేషన్ అన్నారు. కానీ దేవరకొండ రాజు గారు టీఎన్టీపీఎస్ ప్రారంభించక ముందు నుంచే నాకు బాగా తెలుసు. ఎందుకంటే చాలా విషయాల్లో మేమిద్దరం కొంత డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే తెలుగు ఇష్యూస్ మీద కానీ, లేకపోతే అప్పుడున్న తన రాజకీయ విషయాలు కానీ మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఒకరోజు హఠాత్తుగా వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి నన్ను యాడ్ చేశారు, టీఎన్టీపీఎస్ అని. ఏదో రాజుగారు కొత్తగా ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, మేబీ ఈ గ్రూప్ ఇంకో 20 రోజులు ఉంటుందేమో అనుకున్నా. కానీ ఒక సంస్థని 5 సంవత్సరాలు నడిపించడం అనేది మామూలు విషయం కాదు. దీనికి దేవరకొండ రాజుగారికి అయితేనేమి, వాళ్ళ కార్యనిర్వాహక సభ్యులైతేనేమి మరియు సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు సంఘం ప్రారంభించిన వెంటనే అందరూ అనుకుంటారు ఏదో ఇది వాళ్ళ మెహర్బానీ కోసమో ఇంకో దానికోసమో ప్రారంభించాలని అనుకున్నాయి. కానీ దేవరకొండ రాజు గారు నిజంగా కోవిడ్ టైంలో నేను చూశాను. ఎందుకంటే శ్రీకాకుళం వాళ్ళు చాలామంది చిక్కుకున్నప్పుడు నేను మొట్టమొదటి సహాయం అడిగింది కూడా దేవరకొండ రాజు గారినే. రాజుగారు ఎలా చేద్దాం, వాళ్ళకి ఏం చేయాలి అంటే, అన్నా మీరు డబ్బులు ఇస్తే పనికిరాదు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఏవైనా వాళ్ళ డోర్కే చేర్చగలిగితే అది నిజంగా ఉపయోగకరంగా ఉంటుందంటే ఆ రోజు రామ్మోహన్ నాయుడు గారి చొరవతో అది చేయడం జరిగింది. ఈ మధ్య నేను ఎప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిసినా కూడా ఖచ్చితంగా ఒక ప్రస్తావన అయితే టీఎన్టీపీఎస్ మీద ఉంటుంది. అంటే రాజుగారు ఎలా ఉన్నారు, వాళ్ళ సంస్థ ఎలా ఉందని ఆయన ఎప్పుడు మరీ అడుగుతుంటారు. కాబట్టి ఇదంతా ఒక కేంద్ర మంత్రి ఎప్పుడైనా కలిసినప్పుడంతా మీ పేరు చెప్తున్నారంటే ఖచ్చితంగా అది మీ సేవాభావం. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే రాజుగారి గురించి, రాజుగారు ఏ లాభాపేక్షతో ఈ సంస్థను ప్రారంభించలేదు. అంటే ఈ సంస్థను నడిపించే దాంట్లో నేను ఫస్ట్ నన్ను అడిగాను, లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అన్నప్పుడు, అంటే రాజకీయాల్లో ఉన్నాను, పాలిటిక్స్లో ఉన్నాను, ఒక సంఘంలో నేను సభ్యత్వం తీసుకుంటే రేపు ఏదైనా ఎవరైనా ఫేవర్ చేసి అంటారేమనుకొని తీసుకోలేదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు అనుకుంటున్నాను టీఎన్టీపీఎస్లో ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడు కావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇప్పుడే చెప్పారు రాజుగారు ఆంధ్ర భవన్ గురించి. ఆంధ్ర భవన్ యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఒరిస్సా భవన్ ఉంది. నేను ఈ మధ్య వేలాచార్య వెళ్ళినప్పుడు కూడా చూశాను, ఒరిస్సా భవన్ ఉంది. ఈ ఒరిస్సా భవన్ చూశాక నేను చంద్రబాబు గారిని గెలిచిన తర్వాత మొట్టమొదటి కలిసినప్పుడు, సార్ తమిళనాడులో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు, అంటే ఎక్కువ కాలం ఎన్టీఆర్ గారు జీవించిన ప్రదేశం మద్రాసు అంటే చెన్నైలో, మరియు చంద్రబాబు నాయుడు గారి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చెప్పాలంటే దాదాపు 2 లక్షల పైచిలకు ఇక్కడ నుంచి వచ్చి ఆంధ్రాలో ఓటేశారు. అంటే ఓటర్లని 2 లక్షల మంది ఉంటే ఆంధ్ర ఓటర్లు ఇంకా తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు మనం గుర్తించాలి సార్. కాబట్టి మాకు ఒక ఆంధ్ర భవన్ కావాలన్నాం. అంటే ఆయన అడిగారు ఆంధ్ర క్లబ్ లాంటిది ఉంది కదంటే, అది క్లబ్ ఒక ప్రైవేట్ సంస్థ, కానీ మనకు ఒక గవర్నమెంట్కి సంబంధించి ఒక ఆంధ్ర భవన్ ఉంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కలుసుకునే ఒక చక్కటి ప్రదేశం అవుతుందని నేను ఆయన విన్నవించాం. ఖచ్చితంగా టీఎన్టీపీఎస్ ప్రతినిధుల్ని చంద్రబాబు గారి అపాయింట్మెంట్ తీసుకుని ఒకరోజు కలుద్దాం, మీరు కూడా చెప్తే ఇంకా దానికి బలం చేకూరుతుంది. ఎందుకంటే ఒక రాజకీయ సభ్యుడిగా నేను చెప్పడం వేరు, మీరు ఒక తెలుగు సంఘం సభ్యులుగా మీరు చెప్తే దానికి ఇంకా బలం చేకూరుతుంది.
మరి చెప్పాలంటే కోల్ సురేష్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ నిజంగా చెప్పాలంటే తెలుగు వాళ్ళ అభివృద్ధిలో తమిళ వాళ్ళ పాత్ర ఎంత ఉంది, అలాగే తమిళనాడు అభివృద్ధిలో ఈ రోజుకు కూడా తెలుగు వాళ్ళ పాత్ర చాలా ఉంది. కాబట్టి ఈ ఇద్దరు కలిస్తేనే ఈ నగరమైనా ఈ రాష్ట్రమైనా ఇంత అభివృద్ధి పదంలో ఉంది. కాబట్టి మనమిద్దరం ఎప్పుడు అన్నదమ్ములమే. మీ తోడ్పాటు మాకు కావాలి, మా తోడ్పాటు మీకు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి చెప్పాలంటే ఇతర తెలుగు సంఘాలు మేము ఎప్పుడు కోరుకునేది ఒకటే, ఒక రాజకీయ పార్టీ ఏం చేసినా రాజకీయం అవుతుంది, కానీ ఒక తెలుగు సంఘం ఏం చేసినా అది సేవ అవుతుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా ఈ సంఘానికి మేము ఎటువంటి తోడ్పాడైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సభాముఖంగా నేను దేవరకొండ రాజు గారికి ఈ మధ్య డిస్కస్ చేసి ఒక మాట అన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తమిళనాడులో కొన్ని ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి, అంటే వాళ్ళు నామినేట్ చేయగలిగింది. ఖచ్చితంగా టీఎన్టీపీఎస్కి ఆ విభాగంలో మీ యొక్క సభ్యత్వం ఉంటుంది. ఈసారి మీకు దాంట్లో ఖచ్చితంగా న్యాయం కల్పించి టీఎన్టీపీఎస్ నుంచి మీ ప్రాతినిధ్యం వహిస్తాం. అంటే నేను ఆ పేర్లను చెప్పకూడదు, మీకు ఎక్కడ ఇస్తున్నామని. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసే నామినేటెడ్ పదవుల్లో చెన్నైలో ఉన్న వాటిల్లో ఖచ్చితంగా టీఎన్టీపీఎస్కి ప్రాతినిధ్యం కల్పిస్తామని సమాపకంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా టీఎన్టీపీఎస్ సభ్యులందరూ కూడా తెలుగు వారందరూ కూడా రాజుగారికి, ముఖ్యంగా వాళ్ళ సతీమణి గారికి తోడ్పాటుని అందించి ఈ సంస్థ మరో 10 కాలాలు నిలదొక్కునేలా ఆశీర్వదించాలి, తోడ్పాటుని అందించాలి. ఖచ్చితంగా టీఎన్టీపీఎస్ తెలుగు వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని కోరుకుంటూ ఈ సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.